లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈ అతిథుల పరిచయం శ్రీ త్రిపురనేని చిట్టిబాబు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ సాంస్కృతిక విభాగం జాతీయ ఉపాధ్యక్షులు. శ్రీ మార్గాని భారత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, సమన్వయ కోఆర్డినేటర్. శ్రీ వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ అద్దేపల్లి శ్రీధర్ గారు, జనసేన అధికార ప్రతినిధి, విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందుబాటులోకి వస్తారు. ఇక రెండు అంశాలు ఉన్నాయి ఇవాళ. రాజమండ్రిలో జైహో బీసీ అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక సదస్సు పెట్టబోతున్నారు. ఆ అంశం మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఢిల్లీలో చంద్రబాబు గారు దీక్ష చేస్తానంటున్నారు. అందుకోసం పార్లమెంట్లో దూకుడు పెంచండి టీడీపీ ఎంపీలకి సలహా ఇస్తున్నారు. అయితే సస్పెండ్ కాకుండా దూకుడు పెంచమంటున్నారు. మరోవైపు అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కేంద్ర మాజీ మంత్రి, అత్యంత సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, అలాగే పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి, అలాగే లోక్సభలో పార్టీ నేత తోట నరసింహల్ని పక్కన పెట్టి గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, రవీంద్రబాబు, అవంతి శ్రీనివాసులతో కమిటీ ఏర్పాటు చేయడం ఒక ఆసక్తికరంగా ఉంది. మరి సుజనా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న సుజనా పైన అనుమానాలు వచ్చాయా, లేదా సందేహాలు వచ్చినాయా? వాళ్ళ క్యాపబిలిటీస్ మీద నమ్మకం లేదా? అశోక్ గజపతిరాజు గారి మీద నమ్మకం కోల్పోయిందా? తోట నరసింహ గారి మీద నమ్మకం పోయిందా? వీళ్ళతోటి కమిటీ ఏర్పాటు చేయడం అనేది ఒక ఆసక్తికరంగా ఉంది. ఇవన్నీ పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగానే నేను ఈ ప్రశ్న దీని మీద చర్చ జరుగుతుంది. ముందుగా ఢిల్లీలో దీక్ష చేస్తానంటున్నారు చంద్రబాబు గారు. ఒకవైపు కేంద్రం డబ్బులు ఇవ్వలేదంటున్నారు, మరోవైపు అయ్యన్న పాత్ర గారు ఏమో చాలా డబ్బులు ఇచ్చారని సంతోషంగా ఆయన చెప్తున్నారు. నిజంగానే ఈ మధ్య గతంలో కేంద్రంతో గొడవ పడితే డబ్బులు రావని చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పారు. నిజంగానే ఇప్పుడు కేంద్రంతో ఘర్షణ వైఖరి వెళ్ళడం వల్ల చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి నష్టం చేస్తున్నట్లు అవుతోందా? ఏం జరుగుతోంది? చిట్టిబాబు గారు, నిజంగా మీరు డబ్బులు ఇవ్వట్లేదా? ఇచ్చినా ఆయన చెప్పట్లేదా? చంద్రబాబు గారి వైఖరి వల్లే ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతోందా? 100% చంద్రబాబు వైఖరి వల్లే ఆంధ్రప్రదేశ్కి నష్టం. ఆంధ్రప్రదేశ్కి నష్టం అనేది చంద్రబాబు ఇవాళ కాదండి. ఆయన 9 ఏళ్లుగా సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ని అలక్ష్యం చేశాడు. ఆయన ఇప్పుడు చెప్తున్న ఏ ప్రాజెక్ట్స్ కూడా 9 ఏళ్లలో ఎప్పుడో చేసి ఉండొచ్చు, మొదలెట్టి ఉండొచ్చు. ఏనాడు చేయలే. ఆయనకి ఎంతసేపు ఆ టైంలో హైదరాబాద్ చుట్టూ తన వందిమాగదులు, తన ఆస్తులు పెంచుకోవాలి, అది ఒక సంస్థానంలాగా ఏర్పరచుకోవాలని తాపత్రయపడ్డాడు తప్పితే ఆనాడు కడపని ఆలోచించాలా, ఆనాడు పోలవరం ఆలోచించాలా, పోలవరం కోసం సైకిల్ యాత్ర చేస్తే తన ఎమ్మెల్యేనే సస్పెండ్ చేశాడు. ఇట్లా ఏ విషయంలో 143 సంస్థలు, కేంద్ర సంస్థలు వస్తే ఆనాడు ఒక్కటి వైజాగ్ చేసినట్లేడు. ఆయన వీరభద్రరావు గారిని, వడ్డీ వీరభద్రరావు గారు సైకిల్ యాత్ర చేశాడు కానీ అప్పుడు సస్పెండ్ చేయాలి. కాకపోతే మాబోటాలను కూడా అనేవాళ్ళు, ఏం సార్ పోలవరం పట్టించుకోవట్లేదంటే అయ్యేదా పోయేదా అనేవాళ్ళు. అట్లా 2004లో సీట్ ఇవ్వకపోతేనే ఆయన వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళారు. సో అట్లా ఏనాడు ఆంధ్రాని గురించి అలా ఆంధ్రాకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఒక చంద్రబాబే. ఆ రోజు నుంచి ఈ రోజునాక ఆంధ్రాకి వెన్నుపోటు పొడిచినవాడు, రాయలసీమకి వెన్నుపోటు పొడిచినవాడు అతను. ఇవాళ ఇవ్వలేదు. ఆ వైఖరి వల్లే ఇప్పుడు ఇచ్చినవి మళ్ళీ తనే డెవలప్మెంట్ అయిందంట, అదైందంటాడు, ఇదైందంటాడు. ఇచ్చిన వాటికి ప్రాసెస్ ఉంటుంది. కొన్నిటికి నువ్వు లెక్కలు చెప్పాలి. చెప్పను నేను కాదు. నాకు డౌట్ ఉంది. ఉదాహరణకి పోలవరం ప్రాజెక్ట్ 10,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కేంద్రం నుంచి 7,000 కోట్లు వచ్చినాయి. ఇంకా 3,000 కోట్లు రాలేదని చెబుతున్నారు. అయితే చంద్రబాబు గారు 3,000 కోట్లు రావట్లేదని చెబుతున్నారు తప్ప 7,000 కోట్లు కేంద్రం ఇవ్వలేదు, మోడీ ఇవ్వలేదు, కేంద్రం ఇచ్చారు, మోడీ ఇచ్చారని చెప్పట్లా. ఆ కోపంతో మీరు ఆపుతున్నారా? లేదా పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఆరోపణలు వచ్చినందుకు ఆపుతున్నారా? అంటే దీనివల్ల మొత్తం మీద ఏపీకి నష్టం జరుగుతుంది కదా. చంద్రబాబు వైఖరా లేకపోతే బీజేపీ వైఖరా అనేది వేరే విషయం. ఏపీకి నష్టం కాదు, ఇంకా నష్టం జరగకుండా ఈ చంద్రబాబు ఉన్నంతకాలం ఇంకా దోచుకుంటుంది తప్పితే పంపించిన డబ్బులు, లెక్కల డబ్బులు అన్నీ చేయడం తప్పితే. ఇప్పుడు 57,000 పెంచాడు, 57,00,000 కోట్లకు పెంచాడు, 57,000 కోట్లకి పోలవరం ప్రాజెక్ట్. అది ఎందుకు అప్రూవ్ కలా? ఇప్పటికీ అడిగింది ఏంటి నాయన, 2.5 రెట్లు ఎక్కువ భూమికి సేకరణ కావాలన్నా దానికి వివరణ ఇవ్వన్న. ఇంతవరకు ఇవ్వకుండా అది పెండింగ్లో ఉందని ఒక అబద్ధం చెప్పారు. రోజు ఇది నా కళ, నేనే పూర్తి చేస్తున్నానని పోలవరం చెప్తుంటే సహజంగానే ఎవరికైనా మండుద్ది కదా. మోడీకైనా మండిందా? అందువల్ల ఏపీకి నష్టం జరుగుతుందా అన్నది నా ప్రశ్న. ఇందులో ఒక ప్రశ్న అండి. ఏంటది? ఇది ఇప్పుడు నేషనల్ ప్రాజెక్ట్ అయినప్పుడు కేంద్రం నిర్మించాలి. కేంద్రం నిర్మించాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగా చెప్పారు?
సరే అప్పుడు ఇప్పుడు match fixing. అప్పుడు అప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు national project అయినప్పుడు దీనికి వివరణ ఇస్తాను మీకు. అప్పుడు ఏంటంటే వివరణ ఎందుకు? match fixing అనేది అందరూ తెలుసు కదా. స్టేట్ ప్రెస్టేజ్, ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అది. అదేంటి? మేము చేత కాదు మీరు చేస్తారు అన్నట్టు ప్రజల్లో తప్పుడు అభిప్రాయం సంకేతాలు వెళ్తాయి కనుక leave it అట్లేం to- కాదు, అని. మీరు వెళ్ళలేదేమో. మోడీ వాళ్ళకి చేత కాదు, కేంద్రం వాళ్ళకి చేత కాదు, నా వల్ల అవుద్దని చెప్పి నాకు చెప్పి మరి ఇచ్చారని చంద్రబాబు గారు చెప్తున్నారు కదా. అదే, ఆయన చెప్పుకుంటారు. తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు ఆయన- కదా. ఆయన చెప్పుకుంటారు. మోడీ చేతగాడు అనే సంగతి ఆ రోజు అదే వచ్చింది కదా. అలాంటి సొల్లు వాగుళ్ళు ఎన్నైనా వాగుతాడు చంద్రబాబు ఎట్లా అయిపోయిందంటే చంద్రబాబు వాగుడు ఇప్పుడు ఒకప్పుడు వెన్నుపోటు వాగుడు, ఇప్పుడు గాలి వాగుడు, సొల్లి వాగుడు అయిపోయింది. ఆయన ఏం మాట్లాడుతాడు serious గా మాట్లాడుతున్నారు? అంటే అంత ఎంత హీనంగా మాట్లాడుతున్నాడు అసలు. అంతకుముందు అంత గట్టిగా పొగిడేవాళ్ళు ఇప్పుడు అంత serious గా తిడుతున్నారు. 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్ మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఇప్పుడు ఏ చిన్న విషయం వచ్చినా ఆధారాలు లేకుండానే మాట్లాడేస్తారు. రేపు మీ సంగతి చూస్తా ఉంటే ఢిల్లీ వెళ్ళి పోరాట దీక్ష చేసి అక్కడే ఇప్పుడే నవ్వుతున్నారు అక్కడ జనాలు. ఆల్ పొలిటికల్ పార్టీస్ లోపల నవ్వుకుంటున్నాడు. ఏదో వేస్తాడు చంద్రబాబు. దగ్గర నుండి చూసినట్టు చూస్తున్నారే. చంద్రబాబుని నేషనల్ లెవెల్లో ఒక్కళ్ళు కూడా నమ్మే స్థితి లేదండి. విశ్వసనీయత రాహుల్ కోల్పోయి గాంధీ అంత ఏసీ ప్రెసిడెంటే వాటేసుకుంటే అలాంటి వాళ్ళే పరమ చెత్తలు కలవాలి తప్పితే చెత్తాపరం మీరు చంద్రబాబు గారి డైలాగ్ మీరు వాడుకుంటే అలా జరిగితే అంటే ఒక విశ్వసనీయత అనేది నేషనల్ లెవెల్లో చంద్రబాబుకు లేదు. అది ఏనాడో కోల్పోయాడు. అది మళ్ళీ రీగెయిన్ చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక విశ్వసనీయత అనే దానికి ఏదైనా చెప్తే ఒక నాయకుడు చెప్తే నమ్మే పరిస్థితి ఉండాలి. ఇవాళ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు, కేంద్రంలో అసలు లేదు. చంద్రబాబు కేంద్రం చంద్రబాబు వల్లే నష్టం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. 100% చంద్రబాబు తప్పితే 2000 ఎందుకంటే పోలవరం 2017 దాకా ఏంటండి, 2017 గడ్కరీ వచ్చి కాంట్రాక్టర్ను మార్చేదాకా ఏం జరిగింది? ముందుకెళ్ళ అంటే 2014 నుంచి 2017 దాకా నువ్వు దాంట్లో లెక్కలు ఏం దీంట్లో మనకు వచ్చేది ఏంటి, మనం దోచుకునేది ఈ లెక్కలు తప్పితే పని మీద వెళ్ళ లెక్కలు వేసుకుంటే మోడీ గారు నిద్రపోతున్నారు. అదే మేము అడుగుతా ఉన్నాం సమాధానం చెప్పలేక ప్రాజెక్ట్ గురించి ఒక పాయింట్ అండి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేషన్ 16,000 కోట్లు అన్నారు. దాని తర్వాత సబ్సిక్వెంట్ గా 57,000 కోట్లు అయింది. అది ఎవరి సొమ్ము అండి? ప్రజల యొక్క సొమ్ము. ప్రజల యొక్క సొమ్ముని బీజేపీ ఏదైతే ఉందో అది నేషనల్ ప్రాజెక్ట్ అయ్యి ఉండి ఇప్పుడు అది సెంటర్ నిర్మించాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఎందుకు అప్పచెప్పాలండి? ఇప్పుడు ఒకవేళ దురదృష్టవశాత్తు ఒకవేళ మళ్ళీ చంద్రబాబు సీఎం అయితే దాన్ని 1,00,000 కోట్లు చేసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. దాంట్లో అదేగా మేము పోలవరం అథారిటీ అడుగుతుంది ఏంటి, దానికి ఎందుకు 2.5 రెట్లు? రాష్ట్ర ప్రజలు అందరూ మోసపోయారు కదండి. ఇప్పుడు చెప్పండి, కేంద్రం వల్ల ఏపీకి నష్టం జరుగుతుందా, చంద్రబాబు గారి వల్ల నష్టం జరుగుతుందా? చంద్రబాబు గారి గతంలో కేంద్రంతో తగాదా పెడితే డబ్బులు రావని చెప్పారు. ఇప్పుడు అచ్చంగా అదే తగాదాలో ఉన్నారు. మరి లేదా మోడీ గారి ప్రచారం చేయకుండా తనే ప్రచారం చేసుకుంటున్నాడనే కోపమా? పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇతరత్రా కానీ మాట్లాడండి. ఏం లేదు సార్, అంటే యాక్చువల్ గా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆంధ్రాలో జనం అన్నం తింటున్నారంటే చంద్రబాబు నాయుడు గొప్పతనం, లేకపోతే అమెరికాలో తుఫాన్ వచ్చిందంటే జగన్ తప్పు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అంటే జగన్ గారు కూడా ప్రచారం చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా అసలు దేనికి ఓట్ చేయాలి అంటే టీడీపీ మీ ఫోరం లో ఒక టీడీపీ నాయకులు కూర్చోబెట్టి రాబోయే ఎలక్షన్ లో టీడీపీకి దేనికి ఓట్ చేయాలి, మీరు చేసిన ఒక 3 మంచి పనులు చెప్పండి. 4 అక్కర్లేదు, తడుముకోకుండా 3 మంచి పనులు నాకు అందుబాటులో రారు కానీ 4 అక్కర్లేదు. డెఫినెట్ గా టీడీపీతో ఓట్లు వేయండి అని మీరు కూడా ప్రచారం చేయొచ్చు. పనికి మాలిన కార్యక్రమాలు అంటే ఓటుకు నోటు, జోకరాలను మోసం చేయటమో, లేకపోతే దండుకోవటము, లూటి, ఇది ఓట్ చేయాలా? ఢిల్లీలో దీక్ష చేస్తారంటున్నారు. మీ ఫోరం లో టీడీపీ నాయకులు ఎందుకు కూర్చోబెట్టట్లేదు? కానీ మీరు మీకు అందుబాటులో ఉంటే మీరు అడగండి, ఏమయ్యా మీరు ఏం చేశారు మీరు అడగండి. మా దగ్గర రారు కానీ మీరు ఒక పని చేయండి, ఆయన్ని అడగండి డైరెక్ట్గా. ఇప్పుడు ఢిల్లీలో దీక్ష చేస్తారంటున్నారు చంద్రబాబు గారు, మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? ఏం సాధిస్తాడు? ఇప్పుడు సాధించింది 66 సార్లు హోదాగా ఒకసారి, వద్దని ఒకసారి, ప్రచారం ఒకసారి చేసినా ఆంధ్రాకి ఏం ఉపయోగపడదు. ఇంత ప్రచారము మోసము. రైట్. శ్రీధర్ గారు మాట్లాడండి, మీరేమంటారు? ఎవరి వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టం జరుగుతోంది? నిజంగానే చంద్రబాబు గారు కేంద్రంతో ఘర్షణ వైఖరికి వెళ్ళడం, మోడీ గారు డబ్బులు ఇవ్వలేదని చెప్పడం, ఇటువంటి వాళ్ళ నష్టం జరుగుతోందా లేదా కేంద్రం వల్ల నష్టం జరుగుతోందా?
న్యాచురల్లీ ఎవరైతే పవర్లో ఉన్నారో, పవర్ ఎంజాయ్ చేశారో వాళ్ళ మీదే బాధ్యత ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా అపోజిషన్లో ఉన్నారో బాధ్యత లిమిటెడ్గా ఉంటుంది. అపోజిషన్ బాధ్యత ఎంతవరకు ఉంటుంది అంటే ప్రశ్నించే వరకు ఉంటుంది, కానీ డెలివరీ చేయవలసిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న, వినపడుతుందని క్లియర్గా, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న బీజేపీ మీద, స్టేట్ గవర్నమెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ. మళ్ళీ వీరిద్దరు కూడా 4.5 సంవత్సరాలు కలిసి ప్రయాణించారు, అక్కడ ఇక్కడ కూడా, అక్కడ క్యాబినెట్ ఇక్కడ క్యాబినెట్ కూడా. ఈరోజు పోలవరం అథారిటీ ప్రాజెక్ట్ కడుతున్నారంటే పోలవరం డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒక అటానమస్ బాడీ క్రియేట్ చేస్తే వారు తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దఖలుపడించారంట. మరి ఆ బేసిస్లో అవుతుందా అవదా అంటే బిగ్ క్వశ్చన్ అది. రెండో ఆస్పెక్ట్, అదే టెక్నికల్గా వైలేషన్స్ కూడా ఉన్నాయి. రెండోది అంటే 60C నోటీస్ ఇచ్చి సబ్ కాంట్రాక్టర్స్కి ఇవ్వడం కూడా టెక్నికల్గా, లీగల్గా ఇమ్మారల్ అది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 సబ్ కాంట్రాక్టర్స్కి మేజర్ కాంట్రాక్ట్ పక్కన పెట్టి ఇవ్వడం అది తప్పు. దాన్ని వంతపాడింది, సహకరించింది బీజేపీ. అంటే రేపు పొద్దున లాంగ్ టర్మ్గా మన పర్స్పెక్టివ్ చూసినప్పుడు ఏంటంటే ఈ సబ్ కాంట్రాక్టర్స్ కానీ, మేజర్ కాంట్రాక్టర్ కానీ ఆర్బిట్రేషన్ కానీ వెళ్తే ఈ 30 కోట్లు 40,000 కోట్లు కాకుండా ఇంకా అంతకంటే ఎక్కువ డిమాండ్ చేసే ఆస్కారం ఉన్నది. ఈ తప్పిదాలందరికీ బాధ్యత ఎవరిది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టిన కాంగ్రెస్ది, తర్వాత బీజేపీది, తర్వాత టీడీపీది వస్తుంది. కాంగ్రెస్ ఎందుకు బాధ్యత అనంటే పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేసినప్పుడు క్లియర్గా మెన్షన్ చేయాలి. బట్ మెన్షన్ చేశారా లేదంటే మెన్షన్ చేశారంటారు. బట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే కదా రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇండస్ట్రీస్ ఇంట్రెస్ట్ ఇస్తే కదా జనరేట్. వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఇవ్వలేపారు, పవర్ లేనప్పుడు ఇప్పుడు రేపు పొద్దున పవర్లోకి వస్తే ఇస్తానంటున్నారు. బీజేపీ ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాబడతాం, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు. ఇప్పుడు పవర్లోకి ఉన్న బీజేపీ, పవర్లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు స్పెషల్ కేటగిరీస్ తేలేము, ఇవ్వలేము అంటున్నారు. అంటే ప్రజలకి అకౌంటబిలిటీ, పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా కడుతున్నారు, లేదంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ మేజర్గా బెనిఫిట్ పొందే దాని మీద వాళ్ళ కార్యాచరణ కానీ కార్యక్రమాలు బట్టే క్లియర్గా అర్థమవుతున్నది. పోలవరం ప్రాజెక్ట్ శ్రీధర్ గారు ఇక్కడ మేము మాట్లాడుతుంది ఒక్క పోలవరం కాదు, కేంద్రం రేపు ఆయన ఢిల్లీలో దీక్ష చేయబోతున్నారట చంద్రబాబు నాయుడు గారు. వారు చెప్పేది ఏమంటే కేంద్రం ఏమి ఇవ్వలేదని, బీజేపీ వారు చెప్పేది ఏంటంటే మేము ఇచ్చినని దుర్వినియోగం చేస్తున్నాడని వాదన. చంద్రబాబు గారేమో అచ్చంగా తనే డబ్బంతా సంపాదించి ఖర్చు పెట్టినట్టు పోలవరం కానీ, రోడ్లు కానీ. సరే, అయ్యన్న పాత్రుడు గారు అవును గడ్కరీ గారికి దండం పెడతాను, చాలా వేల కోట్లు ఇచ్చాడని చెప్పాడు, అది వేరే విషయం. మరి చంద్రబాబు గారు అబద్ధం ఆడుతున్నారా, అయ్యన్న పాత్రుడు గారు అబద్ధం ఆడుతున్నారు అనేది వేరే విషయం. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, కేంద్రంతో ఘర్షణతో వెళ్తే డబ్బులు రావు, నిధులు సరిగా రావు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్రంతో ఘర్షణ వైఖరికి వెళ్ళడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి నష్టం చేస్తున్నారా లేక లాభం చేస్తున్నారా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు దీక్ష వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అన్నది నా ప్రశ్న. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే లిమిటెడ్ గుడ్ విల్ ఉన్నదో అది పెంపొందించుకోవడానికి ఒక రోజు దీక్ష చేస్తారంట. ఏదన్నా కూడా ఆంధ్రదేశ రక్షణకి రండి, దేశానికి రక్షించండి అంటే తెలుగుదేశం పార్టీని రక్షించుకోవడానికి కార్యక్రమాలు ఉన్నాయి తప్ప నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేకూరే విధంగా కార్యక్రమాలు ఒకటి చేయట్లేదు. అందులో ఎలక్షన్ సీజన్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. రెండో యాంగిలే లేదు. అది చంద్రబాబు నాయుడు గారు నేను ప్రొటెస్ట్ చూపించినట్టు ఒక రోజు ఏపీ భవన్లో ఎక్కడో దీక్ష పొద్దు నుంచి సాయంకాలం దాకా చేస్తారు. అర్లియర్ తెలుగుదేశం ఎంపీలు ఏమన్నారు, మురళీమోహన్ గారు ఏమన్నారు, నేను 2 రోజులు దీక్ష చేయగలను, నాకు 5 కేజీలు తగ్గుతాను. ఇంకా మిగతా ఒక 4-5 ఎంపీలు 4-5 రకాలుగా స్పందించారు. వాళ్ళ నిరాహార దీక్ష, తెలుగుదేశం ఎంపీలు నిరాహార దీక్ష ఏంటి అన్నది కూడా అందరికీ తెలిసిపోయింది. ఇదివరకున వాళ్ళు వెయిట్ లాస్ కోసం, హెల్త్ కోసం మేము చేయగలం 2 రోజులు, ఒక రోజుకి, అంతమించి చేయలేం. సీఎం రమేష్ గారు ఎప్పుడైతే నిరాహార దీక్ష చేశారో ఆ నిరాహార దీక్ష కూడా డౌట్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక పాయింట్ నాకు అర్థం కావట్లేదు. సుజనా చౌదరి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఆయన్ని పక్కన పెట్టేశారు. అశోక్ గజపతిరాజు గారు 40 ఏళ్ల సీనియర్ కేంద్ర మంత్రి, ఆయన పక్కన పెట్టేశారు. తోట నరసింహ గారిని పక్కన పెట్టేశారు, ఈస్ట్ గోదావరికి సంబంధించిన ఎంపీ గారిని, ఆయన మాజీ మంత్రి. వీళ్ళందరినీ పక్కన పెట్టేసి రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ వీళ్ళందరి మీద ఎందుకు కమిటీ ఏర్పాటు చేశారు? వీళ్ళ మీద నమ్మకం పోయిందంటారా? మీరు పలుసార్లు మీరు చూసినప్పుడు ఏంటంటే సుజనా చౌదరి గారిని సీఎం రమేష్ ముందర పెట్టి రాజకీయం చేశారు. తోట నరసింహ గారికి అప్పుడప్పుడు మన మచిలీపట్నం ఎంపీ గారిని అప్పుడప్పుడు చూపిస్తారన్నమాట ప్రజలకి మభ్యపెట్టడానికి. రెండో ప్రధానమైన అంశం ఏంటంటే రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఆల్ పార్టీ మీటింగ్కి సుజనా చౌదరి గారును వీళ్ళందరూ సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు రిప్రజెంట్ చేశారు.
అంటే ఒకళ్ళేమో ఈడీ కేసులు ఫేస్ చేస్తున్నారు, ఒకళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లోను సిబిఐ కేసులు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తరఫున తెలుగుదేశం తరఫున నరేంద్ర మోడీ గారు ఏ బేసిస్లో నిలదీయగలరు? వాళ్ళిద్దరు ఆ రోజు ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఎందుకు అనంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్కి భయపడడానికి, ఇప్పటికీ మేము మోడీతో టచ్లో ఉన్నాం, బీజేపీ గవర్నమెంట్తో టచ్లో ఉన్నాం చూపించుకోవడానికి ఆ రోజు వాళ్ళిద్దరు పార్టిసిపేట్ చేశారు తప్ప నిజంగా కేసులు కానీ రైడ్ చేసిన రైడ్ ఎవరి మీద పడిందో లేకపోతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో వాళ్ళు బలంగా మాట్లాడగలరా? ఫైనాన్స్ మినిస్టర్ నిలదీయగలరా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫండ్స్ కావాలని అడగగలరా? వాళ్ళు అది అందరికీ తెలిసిన విషయమే. అయితే కాదుగా ఇప్పుడు మరి చంద్రబాబు గారు కూడా వాళ్ళ మీద ఒప్పుకుంటున్నట్టేనా ఇప్పుడు ఇలా అందుకే పక్కన పెట్టుంటారా? మరి అశోక్ గజరాజు గారిని కూడా పక్కన పెట్టేశారు, ఆయన సీనియర్ కదా. అంటే రెండో ఆస్పెక్ట్ ఏంటంటే అశోక్ గజపతి రాజు గారి ఒక ఆస్పెక్ట్ మీకు హైలైట్ చేయాలి. అశోక్ గజపతి రాజు గారు పెద్ద మనిషి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆయన ఓఎస్డీ చాలా వ్యవహారాలు నడిపారు, పలు అంశాల్లో ఎయిర్ ఏషియా ఇష్యూ కానీ పలు అంశాల్లో చాలా చోట్ల ఇన్వాల్వ్ అయ్యారు. అశోక్ గజపతి రాజు యూనియన్ సివిలియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడే సివిలియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కానీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కానీ చాలా మంది ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్కి కమిటీ మెంబర్లు అన్ని కూడా తెలుగుదేశం సింపథైజర్స్, వెంకయ్యనాయుడు సింపథైజర్స్, చంద్రబాబు నాయుడు కావాల్సిన వాళ్ళని వేయడం జరిగింది. దానికి ఎందుకు అది హైలైట్ చేస్తున్నానంటే అశోక్ గజపతి రాజు గారు బ్లైండ్ గా సంతకం పెట్టినా ఆ కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మొన్న ఏదైతే అటెంప్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినప్పుడు ఏంటంటే ఈ మెంబర్ల మీద కూడా ఎంక్వైరీ చేయాలని నేను ప్రధానంగా ఇంకో క్వశ్చన్. ఈ రోజు జయగల్లా గారి రామ్మోహన్ నాయుడు గారిని నిలబెడుతున్నారు అది ఇది అని ఎందుకునంటే ఉట్నే చంద్రబాబు నాయుడు గారు మనసు మారుతూ ఉంటది. జయగల్లా గారు ఈ రోజు ఏదో కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తున్నారని వినికిడి, రామ్మోహన్ నాయుడు గారు కొంచెం బలంగా మాట్లాడగారు యూత్ కాబట్టి ఏదో రిప్రజెంట్ చేస్తున్నారు. అది 2 రోజులే కనకమేడలోనే అడ్వకేట్ ఉన్నారు కదా. నా ప్రశ్న ఏమంటే తోట నరసింహం గారు ఈస్ట్ గోదావరి సంబంధించిన ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి, ఆయన లోక్సభలో టీడీపీ నాయకుడు, ఆయన్ని పక్కన పెట్టి వీళ్ళ నలుగురితో కమిటీ చేస్తే తోట నరసింహం గారికి అవమానం కదా? నో కాన్ఫిడెన్స్ మోషన్ లో కూడా ఎవరితో మాట్లాడించారండి ఆ రోజు? అప్పుడే బయటపడిపోయింది కదా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో. పలుసార్లు తోట నరసింహ్ గారు ఇన్సల్ట్ చేశారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. పార్టీ ఫ్లోర్ లీడర్ అయిన తర్వాత ముఖ్యమైన డిస్కషన్ లో చంద్రబాబు నాయుడు కన్సల్ట్ చేయలేదని కూడా పలుసార్లు ఆ ఎంపీ గారు తోట నరసింహ్ గారు పలు మందికి చెప్పారు. అందులో సెకండ్ ఆస్పెక్ట్ ఏ లేదు, చూపించుకోవడానికి ఒకరు ఇద్దరిని అలా చూపిస్తారు తప్ప కంప్లీట్ చేయండి. టచ్ లో ఉండడానికి రాజకీయంగా నేను మీరు ఏ పార్టీయో చెప్పండి, మీలో ఏమనుకుంటున్నారో నేను చెప్తాను, మీరు ఎవరితో మాట్లాడారో కూడా చెప్పగలను. రాజకీయంగా జనసేన యాక్టివ్ గా ఉన్నప్పుడు అంటే రాజకీయంగా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. ఓకే, ఇంట్రెస్టింగ్ కాదు మీరు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు శ్రీధర్ గారు. శ్రీనివాస్ గారు విశాఖపట్నం నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి, కేంద్రానికితో ఘర్షణ వైఖరి వల్ల చంద్రబాబు గారు ఏపీకి నష్టం చేస్తున్నట్లా లేక మరొకట? ఇప్పుడు బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత ఉందనే విషయాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఏంటంటే ఇప్పటి వరకు 4 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 4 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాబట్టుకున్న డబ్బులన్నీ రాబట్టుకొని ఇప్పుడు ఇంక సంవత్సరం అవినీతి ఉంది కాబట్టి బీజేపీ మీద ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడం కోసం, ఓట్లు వేయించుకోవడం కోసం ఈ దొంగ దీక్షలు ఇవన్నీనండి. కానీ దీనివల్ల ఆంధ్రప్రదేశ్ నష్టం జరుగుతుందా లేదా? ఇంకా నష్టం ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి జరిగిపోయిందండి. ఇప్పుడు జరిగేది ఏముంది? జరిగే నష్టం ఏముందంటారా? కొత్తగా జరిగే నష్టం ఏం లేదు. 4 సంవత్సరాల నుంచి ఈ ప్రత్యేక హోదా అనే విషయాన్ని ఆయన జాయిన్ అయిన తర్వాత 1 సంవత్సరంలోనే మనం ఈ డెసిషన్ తీసుకుని ఉంటే ఈ పాటికి మన రాష్ట్రం ఇంకా చాలా బాగా ఉంది. రైట్. మాణిక్యరావు గారు హైదరాబాద్ నుంచి. మాణిక్యరావు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చెప్పండి, ఎవరి వల్ల నష్టం జరుగుతోంది ఏపీకి? చంద్రబాబు వల్ల, మోడీ గారి వల్ల? సార్ చంద్రబాబు వల్ల నష్టం జరుగుతుంది సార్ ఏపీకి. ఎందుకంటే మోడీ గారు బాగానే పరిపాలిస్తున్నాడు. ఓకే. ఈ చంద్రబాబు గారు మొత్తం అన్ని డబ్బులను తీసుకున్నాడు, ఏ లెక్కలు చెప్పాడు, జీవితం అంతా మోసము, అబద్ధాలు, స్టేలు, ఇవి చేసినవన్నీ ఈ కథలు. మరి దీక్ష చేస్తానంటున్నాడుగా ఢిల్లీ వెళ్ళి. అవన్నీ ఊరికే సార్, అన్ని దీక్ష అవన్నీ ఊరికే యాక్టింగ్ అంతా ఏమి లేదు. మీరు నమ్మరు? మోడీ గారితో ఉన్న మంచిగా ఉండి అన్ని హెల్ప్ తీసుకున్నారు, ఇప్పుడు మోడీని బదనాం చేస్తున్నాడు. ఓకే. చంద్రబాబు రావడం కదా సార్, చంద్రబాబు రావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నారు ఏపీకి. ఓకే ఓకే. వెంకటరెడ్డి గారు, చర్చలంతా ఈ 4.5 సంవత్సరాలు, 3 నెలలలో ఎన్నికలు రాబోతాయి. 4 సంవత్సరాలు 9 నెలలు ఎన్నికలు అయిపోతాయి కూడా. 4 సంవత్సరాల నుంచి 9 నెలల నుంచి నడుస్తున్న చర్చ ఏపీలో టీడీపీ బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చినప్పుడు కానీ ఒకటే చర్చ, విభజన చట్టం, ప్రత్యేక హోదా.
ఇంతవరకు 15 మంది ఎంపీలు ఒక పార్టీకి 8 మంది ఎంపీలు ఒక పార్టీకి 2 ఎంపీలు ఒక పార్టీకి ఏపీలు ఇచ్చారు, మాకేం ఇవ్వలేదు. ఆ రోజు కాంగ్రెస్ని బదనాం చేశారు, విభజన చట్టం చేసి ముగ్గురు లాగేసుకున్నారు, అది మళ్ళీ ఒక చర్చ లాగేశారు. అంటే ఆ రోజు కాంగ్రెస్ విభజన చట్టం కావచ్చు లేకపోతే ప్రత్యేక హోదా అంశాలు 2 ఇస్తే అవి బాగుండబట్టే కదా ఈరోజు 4 సంవత్సరాలు 9 నెలల నుంచి అడుగుతూనే ఉన్నారు. నేనేమంటే ఏం సాధించారు 4 సంవత్సరాలు 9 నుంచి ప్రజలు వీళ్ళందరికీ కదా ఈ 3 పార్టీలకు తీర్పిచ్చారు కదా. తీర్పిచ్చినప్పుడు ఇప్పుడు ఒకరిని మించి ఒకళ్ళు చెప్పాలంటే ఈరోజు డిస్కస్ చేసుకోవాలంటే ఒకరిని మించి ఒకళ్ళు ఈ దీక్షలని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు లాస్ట్ ఇంకా పార్లమెంట్ లాస్ట్ రోజు అంటే ఎన్నికలకు ఒక 2 నెలల ముందు ఇంకా దీక్ష పెట్టడం అంటే మళ్ళీ అది వస్తుందా అవుతుందా అంటే కాదని తెలుసు. ఇంకా ఎన్ని దొంగ దీక్షలు అనాలా, ఇంకా ఏమనాలి, ఏ పార్టీ చేసినా ఏం చేసినా కొద్దిగా మార్పు అని కాదు. అంటే నేను అన్ని 3 పార్టీల గురించి చెప్పాను. 3 పార్టీలు ఈ మాత్రం కూడా అనలేదు కదా, అందుకని 3 పార్టీలు చెప్పాను. కేసు దొంగ దీక్ష అంటారా? 3 పార్టీల గురించి చెప్పాను. దొంగ దీక్ష అంటారా? చెప్పాను కదా, మళ్ళీ అనేది ఏముంది. నా ప్రశ్న ఏమంటే దొంగ దీక్షకి రేపు ఢిల్లీలో దొంగ దీక్ష చేస్తాడని మీరు అంటున్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారా రారా? సార్ నేను మళ్ళా క్లారిటీ ఇస్తున్నాను. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ లేకపోతే బీఎస్పీ కానీ ఎస్పీ కానీ లేకపోతే మాయావతి గారు మమతా బెనర్జీ కానీ అన్ని పార్టీలు కలిసిన వాడు వస్తారు. రేపు అమరావతిలో కూడా మళ్ళీ వస్తారు, ఢిల్లీలో ఇంకో మీటింగ్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మేము పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వర్సెస్ మమతా బెనర్జీ అడగలేదండి, అడగలేదండి. అక్కడ లోకల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు వెస్ట్ బెంగాల్లో సత్యం మీరు రావద్దు, మమతా బెనర్జీ నియంతృత్వంగా ఉంది, మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తాన్ని లాగేసుకుంది, ఈ పద్ధతి కాదు, మీరు రావద్దంటే రాహుల్ గాంధీ గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన రాకుండా ఎవరో ఖర్గే గారిని వాళ్ళని పంపించి ఊరుకున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తారా రారా? మీరు దొంగ దీక్ష అంటున్నారు కాబట్టి దొంగ దీక్ష కాదు, మంచి దీక్ష. చట్టము ప్రత్యేక హోదా ఈ 2 చేసింది కాంగ్రెస్ కాబట్టి రేపు టీడీపీ పెట్టి కాంగ్రెస్ ఇన్వైట్ చేసినా వస్తుంది, జనసేన పెట్టి ఇన్వైట్ చేసినా వస్తుంది, వైసీపీ పెట్టి ఇన్వైట్ చేసినా వస్తుంది, ఎవరు పెట్టి ఇన్వైట్ చేసినా వస్తుంది. ఎందుకంటే చేసింది ఇది. వీళ్ళెవరు కూడా ఒకళ్ళు ఇవ్వలేకపోయారు, ఒకళ్ళు సాధించలేకపోయారు. రేపు మళ్ళీ కేంద్రం వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టం జరుగుతుందా, రాష్ట్రం వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టం జరుగుతుందా? సార్ కేంద్రం ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏదైతే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కావచ్చు మిగతా రాష్ట్రాలకు ఎలా వస్తున్నాయి అవి వస్తున్నాయి, మిగతా రాష్ట్రాలకు ఎలా వస్తున్నాయి అవి వస్తున్నాయి. మనకి ఇక్కడ పర్టికులర్ మనం పోరాటం చేస్తున్నది ఏంటి, విభజన చట్టం కోసం ప్రత్యేక హోదా కోసం. ఆ విషయంలో అన్యాయం జరుగుతుంది. వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించుకున్న వాళ్ళు వీళ్ళు సరిగా పోరాడలేదు అంటాను. కృష్ణారావు గారు వెస్ట్ గోదావరి నుంచి మీరేమంటారు, ఎవరి వల్ల ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది? కూర్చున్న పెద్దలకందరికీ నమస్కారం. అయ్యా, అసలు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు చేయటం ఇప్పుడు చేశారు. 4 సంవత్సరాల కిందటే ఆంధ్ర రాష్ట్రం పరువు తీసేసి పక్కన పెట్టారు. ఓటుకు నోటుకు వెళ్తా మీరు అనేది ఒకటేటండి, ఇది ప్రతిదీ కూడా కుల ప్రాతిపదికం పెట్టి ప్రతిదీ కూడా నాకు కుల ప్రాతిపదికన పెడుతున్నారా? అవునండి. ఇప్పుడు కాపులకు ఏదో న్యాయం చేసాం ప్రతి ఒక్కరికి లోన్ ఇచ్చేసాము అంటున్నారు. ఏమిస్తున్నారండి? 50,000 సబ్సిడీని 50,000 గవర్నమెంట్ ఇస్తుంది అంటున్నారు. 50,000 రూపాయలు గవర్నమెంట్ కి బ్యాంక్ కట్టేసిన ₹1,00,000 కట్టేయాలటండి. ఓకే, ₹1,00,000 కట్టేయాలంటే అప్పుడు రిటర్న్ మనకి 50,000 వేస్తారటండి. ఓకే, రైట్. మీరు సరే అట్లయితే మీరు చెప్పే వేరే ఇష్యూలోకి రైట్ భరత్ సార్. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇప్పుడు ప్రతి దాంట్లోనూ కులం తీసుకొచ్చారు. ఇప్పుడు ఓబీసీ బిల్లో కాపులను చేర్చడం ఏంటండి? ఇప్పుడు ఓబీసీ బిల్ అంటే ఆర్థికంగా వెనకబడిన ఈబీసీ, అదే ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఇక్కడ వీళ్ళని బీసీలో కలుపుతామని కాపులకి హామీ ఇచ్చాడు. ఈబీసీ 10% అది కులానికి సంబంధం కాకోకుండా తీసుకుని వచ్చింది. దాంట్లో కాపులను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళతో సన్మానాలు చేయించుకుని వాళ్ళ పార్టీకి సంబంధించిన కాపులతో సన్మానాలు చేయించుకుని ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఒకవేళ నిజంగా అదేమన్నా జీవో తీసుకొచ్చినా కూడా రేపన్న రోజున ఎవరైనా పిల్లి వేసినా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినా కూడా అది కొట్టడం కూడా జరుగుతుంది. ఇది కేవలం కులాల మధ్యలో బీసీలకిను కాపు సోదరుల మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమం మనం కూడా లాస్ట్ టైం మనం చూసాము. ఇప్పుడు ఏదైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్నారో, వడ్డేర్లు ఉన్నారో, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎస్టీల్లో చేరుస్తానని. ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం నిధుల విషయంలో కానీ పోరాట దీక్ష అంటున్నాడు ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళి. దాంట్లో ఎవరు ఏపీకి ఎక్కువ క్లియర్ కట్ గా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని ఎందుకు పొందుపరచలేదండి? ఇప్పుడు బీజేపీ ఏమో తీసుకెళ్లి బీజేపీను టీడీపీను పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి
తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా అక్కడేమో ప్రమాణం చేసి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తా అన్నారు. అది ఇప్పుడు దాకా తీసుకురాలేదు. ముగ్గురు మోసం చేసినట్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు యూటర్న్లు మళ్ళీనేమో స్పెషల్ ప్యాకేజీలు కావాలని చెప్పేసి పోరాడి మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, ఆ క్రెడిట్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందేమో అని తీసుకొచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించాలి. ఇప్పుడు ఏదైతే టీడీపీని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ ఎందుకులేండి, ఇప్పుడు అసలు చెప్తున్నాను మోడీ గారి ఎఫెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టం జరుగుతుందా, చంద్రబాబు గారి వల్ల నష్టం జరుగుతుందా? నరేంద్ర మోడీ గారు మరి కేంద్రం ఇవ్వాలి కదండి స్పెషల్ కేటగిరీ స్టేటస్. అదైతే ఇప్పుడు టీడీపీ కూడా అడగాలి. చంద్రబాబు గారు ఇప్పుడు అంతకుముందేమో కేంద్రంతో ఘర్షణ పెట్టుకుంటే డబ్బులు రావన్నారు, ఇప్పుడేమో నేను అంత పోరాటం ఇంకెవరు చేయట్లేదు అన్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ఆయన నష్టం చేస్తున్నారు. అసలు టోటల్ గా చంద్రబాబు అనే వ్యక్తి తన యొక్క తప్పిదాలని, తన పెరాలసిస్ అడ్మినిస్ట్రేషన్ని బాగా అడ్మినిస్ట్రేషన్ ఇస్ పెరాలసిస్ పక్షవాతంలో ఉంది. ఆయన మోడీ ప్రభుత్వం మీద ఆయన అంటే మీరేమో 4.5 సంవత్సరం ఉన్నారు కదా, ఏ రోజైనా పొద్దు అడిగారా? ఆయన అడిగిన మీరు సమాధానం చెప్పాలి. హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఏమైంది? ఆ రోజు డిపిఆర్ గురించి చర్చించారు కదా, ఆ రోజుకే ఎస్టిమేట్స్ పెరుగున్నాయి. వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే రోజుకి ఎస్టిమేట్స్ పెరుగున్నాయి 55,000 కోట్లు. ఈ రోజు పెరగలేదు. ఆ రోజు నుంచి అడుగుతున్నా అంటే ఎవరిని జనాల్ని ఇద్దరు కలిసి డైవర్ట్ చేస్తారు. జనాల్ని ప్రతి అంశం సార్ ఈ రోజు వీళ్ళు లేవనైతే ప్రతి అంశం కూడా వీళ్ళిద్దరు కలిసినప్పుడు జరిగిందేను. విడిగా తర్వాత జరిగిన అంశం ఏం లేవు, ఇద్దరు కలిసినప్పుడు. అసెంబ్లీలో మాట్లాడతా కేంద్రంతో ఘర్షణ పెట్టుకుంటే డబ్బులు రావు, ఈ అపోజిషన్ వాళ్ళకి కావాలని మా ఇద్దరి మీద తగాద పెట్టాలని చూస్తున్నారని ఆ రోజు సాధించింది. ఒక తాటి మీద ఇద్దరిని కట్టడం కరెక్ట్ కాదు. ఇద్దరు ఒక నిమిషం మీరు చెప్పిన దానికి ఇద్దరిని ఒక తాటి మీద కట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మొదటి నుంచి అన్ని ఒక్కొక్కటి డిస్కషన్ అన్ని చేసి కన్విన్స్ చేస్తూ తీసుకొస్తేనే కన్విన్స్ చేసి అన్ని 40 ఏళ్ల అనుభవంతో అంగీకరించి అసెంబ్లీలోనే మాకు తీర్మానం ఇచ్చారు. మోడీని పొగడం ఎందుకు పొగిడాడు? అన్ని అప్పటికి తన అన్ని అంగీకరించే అన్ని డిస్కస్ చేసి ఊరిని బ్లైండ్ గా చేయలా, అంగీకరించాడు, ఎక్స్ప్లెయిన్ చేశారు, యూ హ్యావ్ యాక్సెప్టెడ్ అని చేసే తర్వాత నువ్వు యూటర్న్ చేసుకుని ఇవాళ తప్పు చేస్తావు. నాకు ఇది ఆశ్చర్యం కాదు. మోడీని పొగుడుతూ అసలు ప్రపంచంలోనే ఇంత గొప్ప ప్రధాని లేరు అన్నటువంటి చంద్రబాబు గారిని రాహుల్ గాంధీ గారు వాటేసుకున్నారే, తమాషాగా ఉంది. మీరంతా బ్రహ్మాండం బలిగోయింది అంటున్నారు ఏంది? జాతీయ స్థాయిలో మొన్నటిదాకా నిజంగా అది పాయింట్, కీలకమైన పాయింట్. అది పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఒక పొత్తు కాదు నేను అడిగేది చంద్రబాబు గారు మోడీ గారిని పొగిడిన మాట అబద్ధమా? అసెంబ్లీలో అసలు ఇంత నిధులు ఎక్కడన్నా ఎవరైనా తెచ్చారా అని మాట అబద్ధమా? అయితే ఇప్పుడు చంద్రబాబు గారు అసలు మోడీ ఏమి ఇవ్వలేదని అంటున్నారు. అయ్యన పాత్రుడు గారేమో అబ్బో అసలు నమస్కారం పెట్టడం అంత బ్రహ్మాండంగా ఇచ్చారని ఆయన అంటున్నాడు. మీరు వీటిలో ఏది నమ్ముతారు? సుజనా చౌదరి కూడా మేము చెప్పేది 4.5 సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ రోజు ఏ స్థాయిలో విమర్శించుకున్నారో ఏ స్థాయిలో పొగుడుకున్నారో ఒకరినొకరు తెలుసు. మీరు ఇందాక రాహుల్ గాంధీ గారు చెత్త పరమ చెత్త అన్నారు, మరి ఆ రోజు మోడీ గారు చెత్త. మరి వాళ్ళిద్దరు కౌలించుకున్నారు. తిరుపతి సభ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని చేతులు పిసుకున్నారు, కౌలించుకున్నారు, అన్ని చేసుకున్నారు కదా. మోడీ చేసుకున్నాడు, మనం ఎందుకు వదిలిపెట్టాలి? రాహుల్ గాంధీ రాజకీయంగా వ్యవహారం వచ్చారు, రాజకీయంగా కలిసాం, కలిసి ట్రావెల్ చేస్తున్నాం. కాదు ఈ 4.5 జరిగిందండి. అడ్మినిస్ట్రేషన్ లో 4.5 ఏళ్ళుగా జరిగిందండి. చూడాలి, 4.5 ఏళ్ళుగా బీజేపీ డొలతనంగా చేయాలి, అన్ని ఓపెన్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మెచ్చుకుని మీ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానాలు చేసి ఇవాళ మీరు యూటర్న్ చేసి మా మీద తప్పు చేస్తే ఎట్లా? మీరు క్లారిటీ ఇవ్వాలి. అడ్మినిస్ట్రేషన్ ఒక పాలసీ ఉంటది. మేము అడిగాము ఇవ్వలేదు అనేది గవర్నమెంట్ పాలసీ కాదు. ఎప్పుడు కూడా ముగ్గురు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 4.5 సంవత్సరాల నుంచి ఒక మాట మీద మాట్లాడుతున్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఇవాళ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ బతికే ఉందని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే. అదైతే పాయింట్. సుబ్బారెడ్డి గారు ఒంగోలు మేము మాట మారలా, మేము మొదటి నుంచి అయిపోయినాక 2015 నుంచే చెప్పాం కుదరదు అని. రైట్. అప్పుడు ఎందుకు చెప్పారు మీరు? అప్పటికి కమిషన్ రిపోర్ట్ రాలేదు. చేయాలంటే చేసి అంటే కాంగ్రెస్ మేము కాంగ్రెస్ లాగా చేయాలంటే ఈజీగా చేసి ఉండొచ్చు. ఏముంది, ఇస్తున్నాం అనేస్తాం, ఇతర బీహార్ బెంగాల్ ఇలాంటి డ్రామా కాంగ్రెస్ చేసే డ్రామా చేయొద్దని కదా, కాంగ్రెస్ చేసే డ్రామా అవుతుంది. సుబ్బారెడ్డి గారు ఒంగోలు నుంచి. సుబ్బారెడ్డి గారు నమస్కారం. కేంద్రం వల్ల నష్టం జరుగుతుంది, మోడీ గారి వల్ల నష్టం జరుగుతుందా, చంద్రబాబు గారి వల్ల నష్టం జరుగుతుందా? ధర్మ పోరాట దీక్ష చేస్తానంటున్నారు చంద్రబాబు గారు ఢిల్లీలో, మీరేమంటారు? సార్ నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. అక్కడ ఫస్ట్ నుంచి మనకి టీటీవీ వల్ల పెద్ద ఆల్రెడీ జరిగిపోయింది. ఒక సునామీలా సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటిది? ఒక సునామీలా సృష్టించాడు ఆంధ్రప్రదేశ్ ని. సునామీ లాగా? అంటే సునామీలాగా ఎలా వచ్చి అందరినీ నాశనం చేసిందో చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి అలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం నాశనం చేశాడు. ఓకే. ఇప్పుడు ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్న బీజేపీ సగం మిగిలిస్తే మిగిలిన సగాన్ని చంద్రబాబు నాయుడు గారు నాకు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీగా చెప్పేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశారు. ఓకే. ఓకే, ఈ రోజు మళ్ళీ ప్రత్యేక హోదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి పోరాడుతూనే ఉన్నారు. దాంట్లో మళ్ళీ మేమే పోరాడుతున్నాము అని జగన్ ఏం తెలుసు అన్నాడు ఆయన. జగన్ గారు మొదటి నుంచి ఒకే పాయింట్ లో ఉన్నాడు అంతవరకే. రైట్. శివకోటి గారు న్యూజిలాండ్ నుంచి. శివకోటి గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఈ రోజు ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి గాని కేంద్రంతో గాని పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రితో సఖ్యత ఉండటం అనేది ప్రతి రాష్ట్రానికి చాలా ముఖ్యం సార్. ఓకే. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితులు లేదు సార్. ప్రతిసారి కేంద్రంతో గొడవ పెట్టుకుంటున్నాడు, పక్కన ఉన్న కేసీఆర్ తో గొడవ పెట్టుకుంటున్నారు. అలాగే మన పక్కన ఉన్న ఒడిశాలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో కూడా గొడవ పెట్టుకున్న పరిస్థితి వచ్చింది. ఓకే. అయితే పక్క రాష్ట్రాలతో ఎప్పుడు కూడా మనకు ముఖ్యంగా మనకి రాష్ట్రం విడిపోవడం వల్ల పక్కన ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఇద్దరు ముఖ్యమంత్రుల సఖ్యత ఉంటే చాలా మంచిది సార్. అది మనకు చాలా దురదృష్టకరం కేంద్రం కంటే కూడా. కానీ ఈ రోజు సార్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కొత్త యువకులను కోరుకుంటున్నారు సార్. ఏదో జగన్ పార్టీ లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీని ఇద్దరు కూడా కోరుకుంటున్నారని చెప్పి స్పష్టంగా కనపడుతుంది సార్. ఈ రోజున నేను జనసేన పార్టీ మద్దతుదారును సార్. నేను మా కేసీఆర్ మా పవన్ కళ్యాణ్ గారితో కూడా చాలా ఏం మాట్లాడుంటారు? శివకోటి గారు ఏం మాట్లాడుంటారు చెప్పండి. శ్రీధర్ గారిని అడుగుదాం. ఏం మాట్లాడుంటారంటే సార్ మాక్సిమం కూడా మంచి నిర్ణయం తీసుకునే మాట చేసి మాత్రం ఉంటుంటారు సార్ కేసీఆర్ గారు. అంతేనా? రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలు ఎవరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ నిర్ణయం తీసుకునేది మాత్రం ఖచ్చితంగా. మీరు జనసేన మద్దతుదారు అంటున్నారు కదా, మీరు సంతోషపడ్డారా కేసీఆర్ తో పవన్ కళ్యాణ్ భేటీ అవటం అవన్నీ? చాలా సంతోషం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి మన రాష్ట్రం ఉన్న పరిస్థితులను కూడా బేరాలు చేసుకుంటూ. మరి మొన్న అన్నారు కదా కేసీఆర్ ఏదో కక్ష కట్టి చంద్రబాబు అన్నారని అనేసరికి పవన్ కళ్యాణ్ మీద కాస్త నెగిటివ్ అనండి, లేదా కొన్ని కామెంట్ వచ్చినాయి కదా. లేదు సార్, ఇది కక్ష రాజకీయాలు లేకపోతే వేరే రాజకీయాలు అన్ని మనకి రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పెద్దగా పట్టించుకోలేమనుకుంటాను సార్ నేను. రైట్. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఆ విషయంలో కేసీఆర్ గారిని మెచ్చుకోవాలి. ఆయన ఎమ్మెల్యేలందరికీ సమానంగా నిధులు ఇచ్చాడు. ఏమాట కాబట్టి ఎమ్మెల్యేలందరికీ సమానంగా నిధులు ఇచ్చాడు. ఓడిపోయిన వాళ్ళకి అసలు ఎమ్మెల్యేలకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా ఓడిపోయిన క్యాండిడేట్లకి చంద్రబాబు గారు ఇచ్చి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఈ దేశం వాడు కాదేమో అన్నంత దారుణంగా ఆయన చంద్రబాబు గారు వ్యవహరించడం ద్వారా అప్రజాస్వామ్యం, మోడీ గారు అప్రజాస్వామికం అంటాడు, ఇంకెవరెవరిని అంటాడు. ఆయన చేసే నియంతృత్వ ధోరణి వ్యవహారాలను మాత్రం ఆయన చెప్పరు, అది వేరే విషయం. రైట్. శ్రీధర్ గారు ఈ పాయింట్ చెప్పండి, మనం బ్రేక్ తీసుకుందాం. ఏమిటి నిన్న పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారు, మీకేమైనా ఐడియా ఉందా? మీరు అన్న మాట కంటిన్యూషన్లో యనమల రామకృష్ణ ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో ఏమన్నారంటే, నా ఇష్టం, నా వాళ్ళకే ఇచ్చుకుంటాను, ఎవరు ఇచ్చుకోవాలో ఇచ్చుకుంటాం, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ అందరికీ ఇవ్వము అని చెప్పి ఆ విధంగా మాట్లాడారు యనమల రామకృష్ణ. ఇప్పుడు దాకా పద్ధతి ఏంటంటే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ప్రొసీజర్ ప్రకారం కోటి కానీ 5 కోట్లు కానీ ఇంచుమించుగా అందరు ఎమ్మెల్యేలకి వాళ్ళ కెపాసిటీ కొద్దీ వాళ్ళ ప్రాజెక్ట్స్ బట్టి ఇంప్లిమెంటేషన్ బట్టి ఇచ్చారు. పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చారని మీరే అంటున్నారు, బట్ ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వకుండా ఇలా ఛాలెంజ్ కూడా చేశారు, మేము ఇవ్వము, ఏం చేస్తారో చేసుకోండి అని. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ గుంటూరు దగ్గర ఏరియాలో మా పార్టీ ఆఫీసు ప్రధానమైన ఆఫీసు పూజ చేసి ఆ కార్యక్రమం అయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది.
ఇది అట్ హోమ్ గవర్నర్ గారి ఇన్విటేషన్ కాబట్టి వెళ్తే న్యాచురల్లీ అందరూ కూడా మాట్లాడారు. అక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు, లేదంటే టీడీపీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇతరులు ఉన్నారు. బట్ ఏదైతే కేటీఆర్ గారు మాట్లాడింది, కేసీఆర్ గారు మాట్లాడి డెఫినెట్గా రాజకీయంగా డిస్కస్ చేసి ఉండొచ్చు, ఎలాగా ఏంటి అనేది కూడా మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు ఇంకొక అరగంటలో ఆయన వస్తారు కాబట్టి అప్పుడు అరగంటలో వస్తారు కాబట్టి అప్పుడు కనుక్కుంటాను. అప్పుడు దాకా వేరే చూడండి, ఇంకా ఆయనతో ఫోన్ లో మాట్లాడలేదు. 25 కోట్ల విజయవాడ వస్తున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ అది వాళ్ళందరికీ కామెడీ మాటలు చిట్టిబాబు గారు, కామెడీ మాటలు చిట్టిబాబు గారు. భారతదేశంలో అత్యధికంగా ఒక బీజేపీ నాయకుడు సంపాదించిందంటే వెంకయ్యనాయుడు గారు, అందరికీ తెలిసిన రెండోది గత 4.5 సంవత్సరాలు వినండి పూర్తిగా వినండి. గత 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పొగిడింది మాక్సిమం వెంకయ్యనాయుడు గారు. గత 4.5 సంవత్సరాలు మాక్సిమం పొగిడింది చంద్రబాబు నాయుడు గారు. స్ట్రెయిట్ ఆన్సర్. ఇప్పుడు మీరు లెక్కలేసుకునే విధంగా కాదు కదా, ఎవరు ఏంటి ఎంత సంపాదించుకున్నారో ఏంటో తెలుసు. దానికంటే రికార్డులు ఉంటే ఏదైనా ఉంటే డైరెక్ట్ గా పెటిషన్ అని దాన్ని డైరెక్ట్ గా సమాధానం చెప్తాం. ఎంతగా తడుపుకుంటారు ఎందుకు? నేను మామూలుగా అడిగాను. ఆయన ఇల్లు చిట్టుబాబు మీరు మర్యాదగా ఇచ్చి పుచ్చుకోవాలి. శ్రీధర్ గారు మీ తప్పులేదు, చిట్టిబాబు గారిదే తప్పు. ఆయన 25 కోట్లని ఒక లింక్ పెట్టి అడిగారు. దాంతో మీరు అది అడగండి, 25 కోట్లు పెట్టారంటే కదా అడగండి. ఆయన వాయించిన తర్వాత అంటే నిజంగా 25 కోట్ల ఇల్లు అన్నారు. మార్కెట్ లో ఆంధ్రప్రదేశ్ లో మేము పరిపాలన రాజ్యాధికం దగ్గరగా ఉంది జనసేన. మేము ఇల్లు కట్టుకోవడం, ఆఫీస్ కట్టుకోవడం తప్పంటారా? తప్పలేదు. తెలుగుగా 25 కోట్ల ఇల్లు రెడీ అయిందా ఆయన? ఏమవుతుందో అందరికీ తెలుసు. శ్రీధర్ గారు 25 కోట్ల ఇల్లు రెడీ అయిందా? దాంట్లో నారాయణ అంటే బూత్ మాట అన్నట్టు మీరు బూతే మాట్లాడారు. తప్పది. మీరు రాజకీయంగా మీకు ధైర్యం ఉంటే చెప్పండి. అయితే మీరు మళ్ళీ విత్డ్రా చేసుకునేసరికి మీరు తప్పు మాట్లాడండి. నాకు విత్డ్రా చేసుకోవట్లేదు. విన్న మాట ఎట్లా అంటారు? మీరు మీకు తోసిన చెప్తారా? మరి ఇప్పుడు ఆయన అన్నారు, ఆయన వెంకయ్యనాయుడు గారి గురించి చెప్పాడు. చెప్పండి సమాధానం. చార్జ్ షీట్ వేయమని ఎవరు చార్జ్ షీట్? మీరు అనవసరమైన ఎక్కడి నుంచి బిజినెస్ లేకుండా ఎక్కడి నుంచి వచ్చారు వెంకయ్యనాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి వచ్చారంటున్నారు కదా. వెంకయ్యనాయుడు గారు 2 ఎకరాలు కూడా లేవని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఓపెన్ గా నేను ఛాలెంజ్ చేస్తాను. చిట్టుబాబు మీకు ఏదైనా సమాధానం చెప్పగలరా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అట్లీస్ట్ 2 ఎకరాలు ఉన్నాయి. అక్కడ నారావారిపాలెం నుంచి వచ్చాడు, ఏదో సంపాదించుకున్నాడు, హెరిటేజ్ పెట్టుకున్నారు, ఎన్టీ రామారావు కూతురు చేసుకున్నారు. వెంకయ్యనాయుడు గారు ఎవరు ఎన్టీ రామారావు కూతురు చేసుకోలేదు కదా. ఆయనకు 2 ఎకరాలు కూడా లేవని కంపెనీ లైసెన్స్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? బీజేపీని అడ్డు పెట్టుకుని సంపాదించుకున్నా మీరా మాట్లాడేది? అదే అన్ని చెప్తాం. అన్ని మీరు ఇప్పుడు అసలు 2 క్లారిటీలు అందుకని అడిగారు. 2 క్లారిటీలు పర్మనెంట్ గా ఇప్పుడు మీకు టీడీపీకి పర్మనెంట్ గా దూరం అయిపోయిందా? అది ఫిక్స్ అయిందా? ఇంకా లీకేజీలు ఉన్నాయా? ఇవన్నీ కొన్ని అంటే మొన్నటిదాకా మొన్న ఒక నెల రోజుల మధ్యలో మీరు కొంచెం తగ్గడం, ఆయన కొంచెం మిమ్మల్ని ట్యాప్ చేయడం ఉన్న మళ్ళీ జరుగుతున్నాయి. మళ్ళీ అది క్లోజ్ అయిపోయిందా? ఇంకా లింకేజీలు ఉన్నాయా మీ ఇద్దరి మధ్య? క్లారిటీ ఇస్తే ఈ పాయింట్ క్లారిటీ ఇవ్వండి. లింకేజీలు ఎవరి దగ్గర ఉన్నదంటే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ నాయకులుగా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే నరేంద్ర మోడీని పక్కన పెడితే నేను సహకరించడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు కూడా నాకు నరేంద్ర మోడీతో ఇబ్బంది తప్ప నితిన్ గడ్కరీ గారు ఎవరు వచ్చినా పర్లేదని చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా చెప్పారు. ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ అరుణ్ జైట్లీ మన రాజ్నాథ్ సింగ్ గారు నా మిత్రుడు చంద్రబాబు నాయుడు అన్నారు. రాజ్నాథ్ సింగ్ అన్నదానికి సమాధానం చెప్పండి. మా వరకు వినండి, మా వరకు చంద్రబాబు నాయుడుకి ఎంత దూరం ఉన్నా జగన్మోహన్ రెడ్డికి అంత దూరం ఉన్నాం. వెరీ క్లియర్. దేర్ ఇస్ నో సెకండ్ థాట్. మధ్యలో ఒక నెల తేడా వచ్చింది. మధ్య నెలలో గత నెలలో కొంచెం తేడా ఉంది కదా. గత నెలలో కొంచెం తేడా జరిగింది. అది సెటిల్ అయిపోయింది. ఓకే, సెటిల్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు బీపీ పెరిగినప్పుడు, టెంపరేచర్ తగ్గినప్పుడు, పెరిగినప్పుడు అలాంటి మాటలు చంద్రబాబు నాయుడు దగ్గర సార్ ఏదైనా అడగాలనుకుంటే మీరు ఎలా టచ్ లో ఉన్నారు కదా టీడీపీతో, మీరు అడగండి చంద్రబాబు నాయుడిని. ఈ వాస్తవం శ్రీధర్ గారు చెప్పింది అంటే ఒక పాయింట్ ఒకటి ఉంది. చంద్రబాబు గారు ఇప్పటికి కూడా బీజేపీ నేతలతో కాంటాక్ట్ లో ఉన్నారనేది వార్తలు వస్తున్నాయి. టీటీడీ బోర్డు మెంబర్ గా ఇప్పటికీ మీ మహిళా మంత్రి మహారాష్ట్ర మంత్రి గారి భార్యను పెట్టుకుని ఉంచారు. ఆయన తీసేట్లా, మీరు తప్పుకోమని చెప్పట్లా.
మరి ఎందుకు చెప్పట్లేదు అంటే అంటే మీకు అండర్స్టాండింగ్ ఉన్నట్టే అని శ్రీధర్ గారు అంటే దాన్ని కాదని ఎట్లా అంటాం? అండర్స్టాండింగ్ మీరేమో పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళని అడగండి, తప్పలేదు. అడగండి, తప్పలేదు. ఏమయ్యా టీడీపీ తోటి మీరు చంద్రబాబు గారు మిమ్మల్ని బుజ్జగిస్తున్నట్టున్నాడు కదా, బుజ్జగింపులకు అయ్యిందా లేదా అని అడగడం తప్పలేదు. కానీ మీ సంగతి ఆయన అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు సెటిల్ అయిపోయి చంద్రబాబు గారు బుజ్జగింపులు లేదు, పవన్ కళ్యాణ్ వాళ్ళకి వెళ్ళొద్దు అని ఇండికేషన్స్ ఇవ్వటం, ఇవన్నీ పూర్తిగా అయిపోయినట్లేనా? ఇంకా క్లారిటీగానే మీరు టీడీపీ తోటి వెళ్ళమనే అభిప్రాయంతో ఉన్నారా శ్రీధర్ గారు? వెరీ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఎలా అంటే కింద నాయకులతో మనల్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అపోజిషన్లో ఉన్న వాళ్ళందరినీ తిట్టిస్తారు. ఆయన పెద్ద మనిషిగా ఉండేటట్టు ఆ విధంగా అబ్బాయి అలాగ అనకూడదు కదా, తప్పు కదా అని అది ఎప్పుడు కూడా ఉంటుంది రాజకీయం. ఆయన పొద్దునే మీటింగ్ పెట్టి టెలికాన్ఫరెన్స్ పెట్టి ఏంటి మీకు దమ్ము ధైర్యం లేదా నన్ను ఇలాగ అంటామంటే మీరు ఊరుకుంటారా అని చెప్పి టెలికాన్ఫరెన్స్ చెప్పిన మాటలు. దెన్ క్యాబినెట్లో ఒక ఇష్యూ మీద ఇష్యూ జరుగుతూ ఉంటే ఒక వర్గంగా ఒక కమ్యూనిటీకి చెందిన మినిస్టర్ అనేది నిలదీస్తారు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు మాట్లాడరు అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడిన తర్వాత మరుసటి రోజు 2-3 రోజులు అయిన తర్వాత అలా మాట్లాడకూడమ్మా, తప్పు కదమ్మా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ముసుగులో మాట్లాడుతున్నారు, క్లారిటీ చెప్పండి. ఏ వర్గం వారిని అన్నారు, ఏ వర్గం వారిని తిట్టాడు ఆయన? ముద్రగడ పద్మనాభం గారు ఎడ్యుకేషన్ చేసినప్పుడు ముద్రగడ పద్మనాభం 4 మాటలు తెలిసి చెప్పినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్ లో కంప్లీట్ లో పడిపోయినప్పుడు ముద్రగడ పద్మనాభం ఇల్లీగల్ అరెస్ట్ చేసినప్పుడు అందరు మొత్తం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నాయకులందరూ కూడా ముద్రగడ పద్మనాభం సింపథెటిక్ గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆ 5-6 పిలిచి దుమ్ము దులిపి మీరు నన్ను సపోర్ట్ చేయరా, మీరు మీ మొహాలు చూసి ఇచ్చాను అనుకుంటున్నారా, మీ కులం చూసి మినిస్టర్లు ఇచ్చాను, మీరేంటి మాట్లాడరంటే దఫాలుగా 2 రోజులు మీటింగ్లు పెట్టి ముద్రగడ పద్మనాభం నిలదీశారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అదేంటి అలా మాట్లాడకూడదని చంద్రబాబు నాయుడు రాజు ప్రజలకు కూడా అర్థం. మీరు చెప్పేది కాపు మంత్రుల్ని చంద్రబాబు గారు తిట్టారని చెబుతున్నారా? ఎస్, అందులో డౌటే ఉంది. తోట నరసింహ గారిని నిలదీశారు, తోట నరసింహ పక్కన పెట్టారనే విషయం తెలిసిందే పార్లమెంట్ లో. ఇందాక మీరు కమిటీలు వేసినప్పుడు ఎందుకు వేయలేదు? ఆయన చదువుకున్న వ్యక్తి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కింద వర్క్ చేసిన వ్యక్తి తోట నరసింహ. ఈజ్ రీజనబుల్లీ ఎడ్యుకేటెడ్. రైట్, ఓకే. మొత్తం మీద చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు శ్రీధర్ గారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. సురేంద్ర గారు హైదరాబాద్ నుంచి. సురేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, అందరికి పెద్దవాళ్ళందరికీ నమస్కారం సార్. మాట్లాడండి. సార్ ఇప్పుడు మన సార్ నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ నమస్కారం సార్. మీ టీవీ మాట్లాడుతున్నారు, అట్లా కాదు, మాట్లాడండి. మీరు చెప్పండి. అయితే ఇప్పుడు ఈ చంద్రబాబు గారు ఇప్పుడు జిమ్మిక్కులు ఎట్లా చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు మొన్న 3, 4, 7 ఇప్పుడు తిరుపతి ఇక్కడ కొన్ని యాత్రలు పెడతామన్నారు కదా సార్, అది మర్చిపోవడానికి కూడా ఢిల్లీ సరే ఎవరి ప్రయత్నాలు చేస్తారు. రైట్. అయితే రాజమండ్రిలో బీసీల సభ గురించి పెడుతున్నారు చంద్రబాబు గారు. ఏంటి బీసీలకి ఎవరు బీసీలు చంద్రబాబు గారు నమ్మేదట్లున్నారా లేదా? ఇప్పుడు ఒకటండి, ఒక పాయింట్ అయితే క్లియర్. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా చరిత్రలో ఎవరు స్వతంత్ర భారతంలో మొట్టమొదటిసారిగా రాజమండ్రి పార్లమెంట్ స్థానం బీసీలు కేటాయిస్తానని ప్రకటించారు. దాని తర్వాత బీసీ ఓట్లు ఉభయ గోదావరి జిల్లాలో అయితే కానీ ఆంధ్ర రాష్ట్రంలో బీసీ ఓట్లు పోతాయన్న ఉద్దేశంతో ఆయన అక్కడ తీసుకొచ్చి జైహో బీసీ అని ఒక కార్యక్రమం చేపట్టడానికి సంకల్పించారు. దాంతోపాటు మేమందరం కూడా నిన్న రాజమండ్రిలో మేమంతా కోటగుమ్మం సెంటర్లో జాగో బీసీలారా మేలుకోండి, ఇప్పుడు దాకా మీరు ఏదైతే బీసీలని అన్యాయం చేసింది, బీసీల యొక్క హక్కులన్నీ తొంగలో తొక్కింది చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే 110 హామీలని ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోవడం జరగలేదు. ఆ విధంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే బీసీల యొక్క మద్దతు వచ్చేస్తుందేమో అని కంగారు పడి అక్కడ తీసుకొచ్చి రాజమండ్రిలో జైహో బీసీ అనే ఒక కార్యక్రమం చేపడుతున్నారు తప్పితే ఇంకోటి కాదు. దాన్ని ఎవరో కూడా ప్రజలందరూ కూడా విశ్వసించరు. ఒక్కటి క్లియర్గా ఏంటంటే ఒకవేళ నిజంగా ఏదన్నా ఒక 20,000 15,000 జనం వచ్చినా కూడా అవన్నీ కూడా లారీలతోనూ వీటితోనూ తరలించే కార్యక్రమం చేపడుతున్నారు తప్పితే ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు ఆయన ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే బీసీలకి మీరు ఎన్ని సీట్లు ప్రకటిస్తారు, 100 సీట్లు ప్రకటిస్తారా అనేది మీరు అక్కడ ఆ రోజు ఏమన్నా తీసుకోండి. 100 సీట్లు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు అలా కాదండి, దామాషా ప్రకారం ఏ పార్టీ అయినా ఎట్లా ఇవ్వగలుగుతుంది? ఇప్పుడు దామాషా ప్రకారం అయినా కానీ ఇప్పుడు ఏ పార్టీ కూడా ఇవ్వలేదు కదా. 175లో 100 సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఏ కులానికైనా ఏ వర్గానికైనా ఇవ్వరు కదా. అదే రైట్. పాపిరెడ్డి గారు గుంటూరు నుంచి. పాపిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే కేసీఆర్ గారు, అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి.
ఇప్పుడు మన బీసీ సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ, కమిటీ వేసి దగ్గర మూడు సంవత్సరాల నుంచి వాళ్ళకి న్యాయం చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు కదా సార్. అవును, జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యం. అవును సార్. దాని నుంచి కాపీ పండించడానికి కాపీ కొడుతున్నారా? ముందు బీసీలని మోసం చేశాడు, పెట్లు ఇస్త్రీ పెట్లు అలాంటి ఇచ్చి. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఆ ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం దివాళా తీయించాడు కదా సార్. అంతేనా? దివాళా తీయించినట్టేనా? అంతే కదా సార్. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా సంతకాలు పెట్టడానికి వెనకాడుతున్నారంటే ఇప్పుడు పరిస్థితి అట్లా అయిపోయిందా? రైట్. అంతే కదా. మరి డ్వాక్రా మహిళలకి ఏదో 10,000 అని చెప్పి అప్పు కింద ఇస్తున్నారని వాళ్ళ అప్పు అని సంగతి చెప్పకుండా ప్రచారం చేస్తున్నారంట. అప్పు అవుతుందా? అది వాస్తవంగా ఏమవుతుంది? అది పైగా పోస్ట్ చేయడం చెక్కులు అంట, డబ్బుకు డైరెక్ట్ గా. మార్చిలో మళ్ళీ ఇది వచ్చేస్తుంది. ఓకే, ఒక్క నెల ఇస్తారు అంతే, ఫిబ్రవరి నెల. రైట్. ఓకే, వెంకటరెడ్డి గారు బీసీలకు సంబంధించి ఏమంటారు? ఈ సదస్సు పెట్టబోతున్నారు 3 నెలల ఎన్నికల్లో అన్ని అస్త్రాలు బయట తీసినట్టు ఇది ఒక అస్త్రం అంతే, ఇంకా పెద్ద వింతేం కాదు. ఇప్పుడు ఏ అంశం చేస్తే వింత కాదు, చేయకపోతే వింత అంటాను. బీసీలది కావచ్చు, లేకపోతే ఇప్పుడు డ్వాక్రా వాళ్ళకు రుణమాఫీ చేయకుండా కొత్తగా పసుపు కుంకం కింద 10,000 రూపాయలు ఇవ్వటం, రుణమాఫీ చేసి ఉండాల్సింది కదా. అది కాకుండా ఇది ఇవ్వటం, ఇది కూడా అప్పు అంటున్నారు ఇప్పుడు తాజాగా. సర్క్యులర్ మార్చికి మళ్ళీ ఎలక్షన్. ఇంటర్నల్ గవర్నమెంట్ చాలా దగ్గర ఫాలో అవుతున్నారు, బాగా ఐడియా ఉన్నట్టు. ఇక్కడ చెక్స్ ఇచ్చేది ఏంటంటే ఇట్ విల్ రియలైజ్, కాకపోతే ఏంటంటే ఫిబ్రవరిలో ఒకటి, మార్చిలో ఒకటి, ఏప్రిల్ ఒకటి. ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవ్ అయిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా అప్లికేబుల్ కాదు, ఇష్యూ చేసి ఉంటుంది. సో ఎన్నికల ముందు ఏంటంటే 2,500 3,500 లాస్ట్ ఒక 1 వీక్ ముందు 4,000 రూపాయలు డిపాజిట్. ఇప్పుడు జగన్ గారి హామీ ఎట్లాగో ఉంది కదా, మళ్ళీ రుణాలు మొత్తం నేను కడతానన్నారు. అప్పుడు జనం చంద్రబాబు గారిని నమ్ముతారా జగన్ గారు? నేను ఏమంటే ఇప్పుడు ప్రతిపక్షాలు అలర్ట్ అవ్వాల్సిందంటే ఇవన్నీ పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇస్తున్నారు. అవును, క్యాబినెట్ అప్రూవ్ అయితే రుణమా కాదా అనేది చెప్పాలి. అవన్నీ ఇది ఫ్రీగా ఇవ్వనండి, ముందు లిక్విడ్ క్యాష్ అయితే వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఒకసారి క్యాబినెట్లో అప్రూవ్ అయిన తర్వాత బిఫోర్ ఎన్నికల కోడ్ తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన తెలంగాణ రైతు బంధు పథకం కూడా రబీ సీజన్ది అంతే, ముందుగా అప్రూవ్ అయిన తర్వాత 4 రోజుల ముందు 20,000 సంబంధం సేమ్ థింగ్ అంటాను. ఈ విషయంలో ఏదైనా ప్రతిపక్షాలు అలర్ట్ అయితే ఇప్పుడే అలర్ట్ అయ్యి కోడ్ రాకపోయినంత మాత్రం ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయకూడదని ఏం లేదు ఇష్యూస్. ఎందుకంటే వన్స్ కోడ్ వచ్చిన తర్వాత ముందు అప్రూవ్ వెంకటరెడ్డి గారు, చిట్టిబాబు, జనసేన వీళ్ళు అడ్డం పట్టారని చెబుతాడు. ప్రతి మైన్యూట్ అంశాన్ని కాదు. మీరు మొన్న వెళ్ళలేదా 99లో నేను గ్యాస్ ఇస్తానంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పదం వాడలేదు, కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాడు కదా మీతోటి. ప్రతిపక్షాలు అడ్డం పడ్డాయి అంటే ఉత్తరాలు రాశారు. రోజీ గారు ఏదో అప్పుడు ఏదో ఉత్తరం రాశారు. ప్రతి పార్టీ చెప్తుంటారు. రైట్. శ్రీధర్ గారు రైతు బంధు స్కీమ్ తెలంగాణ రాష్ట్రంలో ఒక దఫా ఇచ్చిన తర్వాత రెండో దఫా చెక్స్ డిస్బర్స్మెంట్ అయిన తర్వాత కూడా ట్రెజరీలో ఆప్ చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ ఏదో 3 దఫాలు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇచ్చేయచ్చు, ముందర ఇచ్చింది కాదు. ఒక చెక్ ఇచ్చి పాస్ అయితే గొప్ప, చెక్లు అయితే ఇచ్చినట్టు కానీ అది పాస్ అవ్వడానికి డబ్బులు లేవు, నేను అప్పు తెచ్చన్నా మీకు పాస్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెక్లు ఇచ్చినప్పుడు చెప్పారు. అంటే ఆయన దగ్గర డబ్బు లేదు, ట్రెజరీలో డబ్బు లేదు, దుబారా చేసి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అన్నింటిలో ఉన్నప్పుడు ట్రెజరీలో 0 ఉన్నది. అంటే ట్రెజరీలో డబ్బు లేకుండా పోస్ట్ డేటెడ్ చెక్లు ఇచ్చారు. ఇంకొక 4 రోజులు అది కానీ క్లియర్ అవ్వకపోతే ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఒక చెక్ కూడా పాస్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. చంద్రబాబు నాయుడు గారు మభ్యపడడానికి ఆఖరి దశలో ఏదైతే యువనేస్త కానీ, లేకపోతే పెన్షన్ 2,000 పెంచడం కానీ, లేకపోతే ఈ డ్వాక్రాకి 10,000 చెక్లు, పోస్ట్ డేటెడ్ చెక్లు, ఇవన్నీ కూడా బీసీలు నమ్ముతారా లేదా? ప్రజలు మటుకు అర్థమైంది. బీసీలు నమ్ముతారా లేదా? బీసీ జైహో అంటున్నారు ఇవాళ. అదే బీసీ జైహో అన్న రాజమండ్రి సభ 3 సార్లు పోస్ట్పోన్మెంట్ జరిగింది రాజమండ్రిలో. ఇది 4వ సారి ఇప్పుడు మీటింగ్ పెట్టబోతున్నారు. వాళ్ళ పేపర్లో వాళ్ళకు కావాల్సిన మద్దతుదారుల పేపర్లో 3.5 లక్షల మంది వస్తారు అని చెప్తూ అంటున్నారు. ఖచ్చితంగా 35,000 మించి రారు అని నేను బలంగా నమ్ముతున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే ఎప్పుడైతే కేసీఆర్ గారు లేకపోతే చలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆంధ్ర రాష్ట్రాల రాజకీయాల్లో కొంచెం యాక్టివ్గా ఉండేటప్పుడు 2 సామాజిక వర్గాలు కొంతవరకు చంద్రబాబు నాయుడు బీసీ టీడీపీకి ఉన్నవాళ్ళు వారిని వదిలేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఆ విధంగా చంద్రబాబు గారికి యాదవ్ కొప్పులు వెలమ యాదవ వెలమ కొప్పులు వెలమ వీళ్ళంతా దూరం అవుతారా? వీళ్ళు కొంతవరకు
కొంతవరకు వీళ్ళు రీథింక్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ కానీ టీడీపీ వ్యవహార శైలి కానీ. వాళ్ళు ఓట్ల కిందనే వాడుకుంటున్నారు కానీ నిజంగా సీట్లు ఇవ్వడానికి యనమల రామకృష్ణ ఒకరికి ఇస్తారు, ఇంకొక ఎవరికో ఇస్తారు. దేవాంగులు ఉన్నారు, ఒకరికి కూడా ఇవ్వలేదు ఈసారి. బట్ చెప్పడం ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో దేవాంగులు వివరకం ఇప్పుడు ఓకే బీసీ నమ్ముతారా లేదా? శ్రీధర్ గారు, ఈ తాయిలాలు ఈ రాబోయే ఎన్నికల్లో ఈ తాయిలాల పంపకం అనేది వర్కౌట్ అవుద్దంటారా? సరే ఆయన మీరు చెప్పండి. ఇప్పుడు ఆదరణ 1, 2 అని చెప్పి తీసుకొస్తున్నారండి. ఇప్పుడు రాష్ట్ర జనాభా బీసీ జనాభా ఎంతమంది ఉన్నారండి? సుమారుగా ఒక 2 కోట్ల మంది ఉండి ఉంటారు. దాంట్లో ఆయన లబ్ధిదారులు ఎంతమందికి ఇచ్చి ఉంటారండి? పట్టుమని 50,000 మందికి ఇవ్వలేదు. ఇప్పుడు మీరు పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఈవెన్ 0.5% కూడా కాలేదు. ఇక్కడ పాయింట్ నాయి బ్రాహ్మణులను అవమానించడం, లేదా ఒక జడ్జి గారికి బీసీ జడ్జి గారు అవుతుంది కేసు ఆయన ఒక ఉత్తరం రాస్తే మోడీ గారు నోనో అని వెనక్కి పంపించేయటం, ఇవి ఏమైనా ప్రభావితం చేస్తారు. నాయి బ్రాహ్మణులు కూడా మళ్ళీ మంచి చేసుకోవడం గురించి వాళ్ళని తీసుకొచ్చేమో ఎస్సీల్లో కలుపుతామని చెప్పేసి మళ్ళీ ఈ రకమైన మాటలండి అన్ని కూడా. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అది గ్యారంటీ, ప్రజలు ఏమి నమ్మే పరిస్థితి లేదు. ఏడాది నుంచి 2014 ఎలక్షన్ లో ఆయన ఏదైతే ఇప్పుడు మోడీ మేనియా నడిచింది కాబట్టి దేశవ్యాప్తంగా నడిచింది, ఆయన్ని క్యాపిటలైజ్ చేసుకుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ 2019లో అసలు నమ్మే ప్రసక్తి. త్రిపురనేని చిట్టిబాబు గారు, మార్గాని భరత్ గారు, వెంకటరెడ్డి గారు, అద్దేపల్లి శ్రీధర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.